గాంధీ గారి కాంటెక్స్ట్ మీరు లేవనెత్తారు కాబట్టి విత్ డ్యూ రెస్పెక్ట్ టు బాబుజీ, ఏ సిచ్యువేషన్కి అయితే మనం ముందే ప్రిపేర్డ్ అయిపోతామో దాని రిపర్కషన్స్కి మనం భయపడం. ఉదాహరణకి బ్రిటిష్ వాళ్ళ కబంధ హస్తాలు వాళ్ళ తూటాలు కూడా వచ్చి ఏమన్నా జరగచ్చు అని సిచ్యువేషన్కి ప్రిపేర్ అయిపోతే యూఆర్ ఫియర్లెస్. కానీ కుక్కొచ్చి కరుస్తుందని మన మామూలు ఆలోచన పరిధిలో ఉండదు. ఒక అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒక హీరో కూడా భయపడే అవకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటారా? డెఫినెట్లీ. అదే అండి, ఇప్పుడు అన్నోన్ ఎలిమెంట్. ఇప్పుడు మనకి ఒక ఇంట్లోకి వచ్చాం అనుకోండి, సపోజ్ మీ ఇంట్లో అంటే ఊరు వెళ్ళి తర్వాత వచ్చి తాళం తీసి లోపలికి వచ్చి మళ్ళీ తలుపేసి గడి వేసుకున్నారు. గడి వేసుకుని ఆడ కూర్చుని ఉంటే ఒక లోపల రూమ్లోంచి చప్పుడు వచ్చింది. 100% ఇంట్లో ఎవ్వరూ లేరు, మీరు ఒక్కరే ఉన్నారని తెలిసినప్పుడు మీ ఇంట్లో నుంచే ఆ రూమ్లోంచి చప్పుడు వస్తే అక్కడి నుంచి లెగిసి ఆ రూమ్ నడిచే వరకు మ్యాక్సిమం భయం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మీ మైండ్ మిమ్మల్ని టేక్ ఓవర్ చేస్తుంది ఇమాజినేషన్లో. మీరు వెళ్ళే తలుపు తీసారనుకోండి, అక్కడ వ్యక్తి ఉండొచ్చు, దైవం ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ఉండొచ్చు. అది మీకు అప్పుడు రెస్పాండ్ అవుతుంది. దానికి అరవటం, లేకపోతే పారిపోవడం, అటాక్ చేయడం, డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్. ఎప్పటి వరకు మీరు అది ఏంటి అది ఒకవేళ తారసపడితే మీరు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మ్యాక్సిమం భయం వేస్తుంది. ఎందుకంటే మైండ్ ఈజ్ ప్రిపేరింగ్ యూ ఫర్ సెల్ఫ్ డిఫెన్స్. భయం ఏం చేస్తుంది, మిమ్మల్ని డేంజర్ నుంచి పారిపోయేలా చేస్తుంది, డేంజర్ నుంచి తప్పించుకోలేలా చేస్తుంది. ఎందుకంటే సెల్ఫ్ ప్రిజర్వేషన్ అది. ఇట్ ఈస్ అ డిఫెన్స్ మెకానిజం మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. యూనో, అప్పుడు అది కానీ ఇన్ఎవిటబుల్గా అయ్యేది జరుగుతుంది, ఏమి చేయలేము దానికి అన్న అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు భయం పోతుంది. ఫియర్ యాక్చువల్లీ దెన్ అన్నోన్ పరిస్థితులకి మాత్రమే ఉంటుంది. ఆ సిచ్యువేషన్లోనే భయం అనేది ఉంటుంది. నోన్ పరిస్థితుల్లో ఉండేది భయం కాదు. అవును, అంటే అది దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఇప్పుడు భయం కూడా ఒక ఎమోషన్. ఫైనల్గా ఎమోషన్కి ఎప్పుడు ఒక హై ఉంటుంది. హై తర్వాత మళ్ళీ కిందకి రావడం స్టార్ట్ అవుతుంది. అది నేను చాలా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్యాక్షన్ లీడర్స్ ఉన్నారు, నేను రక్త చరిత్ర టైంలో చాలామందిని కలిసాను. ఎప్పుడు ఎవరో మిమ్మల్ని చంపటానికి వెయిట్ చేస్తూ ఉన్నారు, ప్లాన్ చేస్తున్నారు అనే ఒక ఇది ఉన్నప్పుడు మీరు కంటిన్యూస్గా భయం ఉండదా మీకు అని అడిగాను ఒక ఫ్యాక్షన్ లీడర్ని. అంటే తను ఏమన్నానంటే అలవాటు అయిపోతుంది నన్ను. భయం ఎలా అలవాటు అవుతుందండి అసలు నాకు అర్థం లేదు. అంటే అప్పుడప్పుడు గుర్తొస్తుంది, లేకపోతే గబుక్కున ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అలా చూసినప్పుడు నేను అదేంటి మనవంగా చూస్తున్నాడు అని ఫీలింగ్ వస్తుంది. దాని తర్వాత 5 నిమిషాలు అయ్యాక మళ్ళీ మర్చిపోతాం. దాని తర్వాత ఇంకొక మూడ్ లేదో అనిపిస్తుంది. సో అందుకని ఎమోషన్ అనేది మీకు కంటిన్యూస్గా ఉండదు ఎప్పుడు. అది ఇంకొకళ్ళు ఏంటంటే నన్ను ఎవరు అంటే ఒక వాళ్ళు ఇంపాసిబుల్ నన్ను టచ్ చేయటం అని అనుకుని ఒక డెల్యూజన్లోకి వెళ్తారు. ఇట్ మైట్ వర్క్ ఆల్సో ఫర్ సమ్ టైమ్, యూనో. సో అది అన్ఎక్స్పెక్టెడ్గా అంటే ఇప్పుడు ఫ్యాక్షనిస్ట్కి ఎక్కువ హై రిస్క్ ఉంటుంది. అంటే మీరు కార్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు రోడ్డు మీద కూడా ఎప్పుడైనా అవ్వచ్చు యాక్సిడెంట్. ప్లేన్లో వెళ్తే ప్లేన్ మాయమైపోవచ్చు, క్రాష్ అవ్వచ్చు. సో డెత్, హర్ట్ అనేది కంటిన్యూస్గా ప్రతి ఒక్కరి లైఫ్లో ఛాన్సెస్ ఆఫ్ ఇట్ ఆర్ దేర్ 100%. అందుకని మీరు కంటిన్యూస్గా ఇప్పుడేమవుతుంది అప్పుడేమవుతుంది అనే భయపడే మూడ్లో ఉంటే దెర్ ఈస్ నో ఎండ్ ఫర్ దట్, ఆ ఫియర్ దానికి. అప్పుడు ఇన్ఎవిటబుల్ జరుగుతుంది, మనం ఏం చేయలేం అనే అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు మీ ఫియర్ ఫ్యాక్టర్ అనేది ఇట్ విల్ కీప్ ఆన్ కమింగ్ డౌన్. సో అప్పుడు నేను ఒక చీకట్లో నడుస్తున్నాను. ఆ చీకట్లో నడిచి వెళ్తున్నప్పుడు ఒక వెనకాల నుంచి అడుగులు చెప్పడం విషయం. వెనక్కి తిరిగి చూసిన దానికి ఉన్న ఒక టెన్షను లేదు, వెనక్కి తిరిగి నేను చూడను అనుకోండి. వెనక్కి తిరిగి చూసారు ఐదర్ ఏదైనా ఉందే లేదు, ఏదో అట్లీస్ట్ కన్ఫర్మ్ అవుతుంది. వెనక్కి తిరిగి చూడకుండా మీరు అలాగే నడుస్తున్నారు అనుకోండి, ఇంకా భయం అనేది ఇట్ విల్ కీప్ ఆన్ ఇంక్రీజింగ్ టు ద అప్పర్ లిమిట్. ఎందుకంటే దట్ ఈస్ వెన్, ఎందుకంటే మీ మైండ్ మీరు ఒక డేంజర్లో ఉన్నారు అని సిగ్నల్ వచ్చేసింది దానికి. వచ్చి మీలో భయం ఎంత పెంచితే మీరు అంత ఫాస్ట్గా సిచ్యువేషన్ నుంచి ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తారు. వెనక్కి తిరిగి చూస్తే కన్ఫ్రంటింగ్, ఎవరు లేరు, పక్కన ఉన్నారు, ఆ సౌండ్ ఎందుకు వచ్చింది, ఎవరు లేనప్పుడు ఆ సౌండ్ ఎలా వచ్చిందని ఒక థింకింగ్ మోడ్లో మీకు ఒక డైవర్షన్ ఇస్తున్నారు మైండ్కి. సో దిస్ ఈజ్ వేర్ యూ కెన్ కంట్రోల్ ద పాయింట్ ఆఫ్ ఫియర్. అది నేను చాలా సైకలాజికల్గా స్టడీ చేసి, అంటే ఉదాహరణకి నేను 2 ఎగ్జాంపుల్స్ చేస్తాను. భూత్ సినిమా నేను తీస్తున్నప్పుడు నేను ఒక షాట్ ఉంది, దాంట్లో వైడ్ యాంగిల్ లెన్స్, మొత్తం ఫ్లాట్ అంతా కనిపిస్తుంది. ఊర్మిళ నిద్ర లేచి మంచం మేంచి లేచి మంచిలు దాటడానికి అలా వచ్చింది, మెట్లు దిగింది, డూప్లే ఫ్లాట్ అది. మెట్లు దిగి అలా కిచెన్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్ డోర్ తీసి మంచినీళ్ళు తాగి మళ్ళీ నడిచి. ఇప్పుడు ఆడియన్స్ చూస్తున్నప్పుడు ఎలా ఉంటుంది, వెనకాల నుంచి వెళ్తూ ఉంటే కెమెరా తనను ఫాలో అవుతా ఫ్రేమ్లోంచి గడుపుకున్న ఏమైనా వస్తుందా అని ప్రిపేర్ అవుతున్నారు.
వైడ్ యాంగిల్లో మొత్తం ఫ్లాట్ చూపించేసరికి ఫ్లాట్లో ఏమైనా ఉన్నారా అన్ని చూస్తున్నారు, ఎవరు లేరు ఫ్లాట్లో. తను వెళ్ళి వచ్చింది. కిచెన్లోకి వెళ్ళిన తర్వాత అటు నుంచి ఎవరైనా వస్తారా, రాలేదు. మళ్ళీ వెనక్కి వచ్చింది, మళ్ళీ మెట్లు ఎక్కింది. ఇప్పుడు కట్ చేసి మెట్లు పైన పెట్టాను కెమెరా. సో ఇప్పుడు ఏంటి, ఆడియన్స్ ఆల్రెడీ ఫ్లాట్లో ఎవరు లేదని చూశారు, ఊర్మిళ మెట్లు ఎక్కి కెమెరా వైపు వస్తుంది. ఆడియన్స్ వెనకాల చూడగలుగుతారు, వెనకాల ఎవరు లేరు. ఊర్మిళ ముందుకు చూస్తుంది కాబట్టి ముందు కూడా ఎవరు లేరు అనేది ఫిక్స్ అయ్యాం. ఎప్పుడైతే తన దగ్గరకు వచ్చి ఇలా కెమెరాని పాస్ చేసిందో కొంచెం ప్యాన్ చేసి ఒక అమ్మాయిని చూపించాను. ఈరోజు థియేటర్లో నేను చూస్తూ ఉండే మొత్తం థియేటర్లో లేచింది అలా. అంటే ఎందుకు, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఐఎమ్ ప్లేయింగ్ విత్ ద ఆడియన్సెస్ మైండ్. ఇన్ఫాక్ట్ ఎస్, యా. సో ఇప్పుడు ఇదే థింగ్ నేను ఒకవేళ వెనకాల నుంచి వెళ్ళి ముందు నుంచి చూస్తే ఇదే షార్ట్ తీసి అసలు ఏమాత్రం ఇట్ వుడ్ వర్కౌట్. సో ఇట్ ఈస్ దట్ థింగ్. ఈ సినిమా తీస్తున్నప్పుడే ఆ దయ్యం పేరు మంజీత్ సినిమాలో. నేను ఇంటికి వచ్చాను రాత్రి 2:33 o'clock. సో నేను నా బెడ్రూమ్ ఎల్ షేప్లో ఉంటుంది. నేను బెడ్ మీద పడుకున్న తర్వాత నిద్రపోవటానికి ట్రై చేస్తున్నాను. సడన్గా నాకు మంజీత గోడ వెనకాల ఉందని ఫీలింగ్ వచ్చింది. నేను ఇప్పుడు ఎల్ షేప్ కాబట్టి ఇది గోడ ఉంది, ఆ గోడ వెనకాలగా ఉంది. నేను ఇక్కడ ఉన్నాను. నేను చూసి ఒక సెకండ్ తర్వాత అది నవ్వాను. యాక్చువల్గా నేను బయటికి నవ్వు, ఎందుకంటే నన్ను నేను ఛాలెంజ్ చేసుకుంటున్నాను. అంటే నేను భయపడరా అని ఇది మాట, కానీ ఫీలింగ్ ఉంది అక్కడ ఉందని. కొంచెంసేపు ఆగి మంజీత్ అన్నాడు, రిప్లై లేదు. మళ్ళీ నవ్వుకుని అవి పడుకున్నాను. పడుకుని గోడకి ఎక్కడైతే ఉందనుకో ఆ టేపు తిరిగి పడుకున్నాను. ఒక అడుగులు చప్పుడు వచ్చింది, అడుగులు చప్పుడు వచ్చింది. నేనేంటి ఇప్పుడు నా మైండ్ నాతో ట్రిక్స్ ప్లే చేస్తుందా, ఎందుకంటే ఇమాజినేషన్ అనేది మీ కళ వచ్చింది అనుకోండి, కళ్ళు ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఎవరో తలుపు కొడతారు, ఇది చేశారు, అది చేశారు. సో మైండ్ అనేది మీకు మేల్కుగా ఉన్నప్పుడు కూడా ఇమాజిన్ చేయొచ్చు. ఇట్ ఈస్ టేకింగ్ ఓవర్ యువర్ థింగ్. ఆ అడుగులు చప్పుడు వస్తుంది, వచ్చి ఎవరో బెడ్ ఎక్కినట్టు ఒక ఫీలింగ్, ఆల్మోస్ట్ బ్రీతింగ్ ఏంటి, నన్ను గబుక్కుని వెనక్కి తిరిగితే ఎవరు లేదు. మళ్ళీ అలా తిరగగానే ఎవరు లేరు. అది నేను రికవర్ అయ్యేసరికి మళ్ళీ గోడ వెనకాల నుంచి చిన్న నవ్వు వచ్చింది. నేను పక్కన స్టెరియో సిస్టమ్ ఉంది, అది ఆన్ చేశాను. అది ఆన్ చేసి ఫుల్ వాల్యూమ్ పెట్టాను. అంటే స్ట్రేంజ్గా ఇప్పుడు మామూలుగా డిస్కోస్ అంటే క్లబ్ సాంగ్ లాంటివి వచ్చినప్పుడు దెయ్యం రాదా, ఎందుకంటే మనకి ఎప్పుడు ఒక డార్క్ బ్యాక్గ్రౌండ్ స్కోరు, సైలెన్సు, ఇవన్నీ అసోసియేటెడ్. ఒక క్లబ్ సాంగ్ పెట్టగానే అట్మాస్ఫియర్ మారిపోయింది అక్కడ. కానీ ఇది నేను కావాలని ఆ అట్మాస్ఫియర్ని పారదోలటానికి చేసిన ఒక కాన్షియస్ ప్రయత్నం. కానీ స్ట్రేంజ్గా ఇది వస్తూ ఉంటే మళ్ళీ చెవులు ఎందుకంటే ఒకసారి నవ్వు వినిపించినట్టు అనిపించింది కాబట్టి దీన్ని ఓవర్కమ్ చేసి వినిపిస్తుందా అని విధి వినకుండా మై ఇయర్స్ వర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అక్కడ. తర్వాత అది కట్టేసాను, మళ్ళీ సడన్ సైలెన్స్. ఇప్పుడు లెగసీ వెళ్ళి చూద్దామని ఐ వాజ్ బ్రేసింగ్ మై సెల్ఫ్. ఈ లెవెల్లో ఐడియా వచ్చింది నాకు. ఐడియా వచ్చి నా ఫోన్ తీసుకుని మంజీత్ రోల్ ఎవరైతే చేస్తున్నారో ఆ అమ్మాయికి ఫోన్ చేశాను. ఆ అమ్మాయి ఫోన్ అయితే హాయ్ సార్ అనేది ఇంత లేట్గా ఎందుకు చేశాను అమ్మాయి అనుకుంది. ఆ సీన్ భలే చేసావు నువ్వు ఏదేదో చెప్పేసి కాసేపు ఆ అమ్మాయితో మాట్లాడి అది పెట్టేసి అప్పుడు వెళ్ళి చూసాను అన్నమాట. యూనో, సో నాకు ఈ అన్ని చోట్ల భయం అనేది ఒక ఫ్యాక్టర్. రెండోది ఐఎమ్ గెటింగ్ వెరీ అమ్యూజ్ విత్ మై సెల్ఫ్. అంటే నేను భయపడుతున్న టైంలోనే నాలోంచి నేను బయటకు వచ్చి మళ్ళీ నన్ను స్టడీ చేయటం మొదలెట్టాను. ఈ మొత్తం ప్రాసెస్లో స్టెడియో వేస్తే స్టెడియో ఎందుకు వేసావా అని నాలో ఇంకొక పర్సనాలిటీ బయటకు వచ్చి ఏ మైండ్ సెట్లో నేను స్టెడియో సిస్టమ్ ఆన్ చేశాను, ఏ మైండ్ సెట్లో నవ్వు ఎందుకన్నా అనిపించింది. సో ఐఎమ్ గెటింగ్ అమ్యూజ్ విత్ మై సెల్ఫ్ అట్ ద సేమ్ టైమ్ యాజ్ ఐఎమ్ గెటింగ్ స్కేర్డ్. సేమ్ థింగ్ మీరు ఆడియన్స్లో కూడా చూస్తారు, ఇది ఆడిటోరియంలో ఎప్పుడు భయపడి నవ్వుకుంటారు. లేకపోతే పక్కోడు ఎక్స్ప్రెషన్ రెండోసారి హారర్ సినిమా చూస్తే పక్కనోడు ఎక్స్ప్రెషన్ ఇట్ గివ్స్ యూ మోర్ ఎంటర్టైన్మెంట్ అండ్ లాఫ్టర్ దెన్ యాక్చువల్ ఫియర్. సో భయానికి హ్యూమర్కి ఐ థింక్ దెర్ ఈస్ ఎ వెరీ స్ట్రేంజ్ కనెక్షన్. సో ఐ థింక్ ద కంట్రోలింగ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఫియర్ ఈస్ వెరీ వెరీ హై and it can just completely blank your mind in terms of that. That is the intensity of the emotion. ఇంకోటి ఏంటి, ఇప్పుడు ఇందాక చెప్పినట్టు 2 రూమ్స్ ఉన్నాయి అనుకోండి. ఒక రూమ్లో పులి ఉంది, ఇంకో రూమ్లో ఏమీ లేదు, కానీ సూపర్ న్యాచురల్ థింగ్ ఉంది దెయ్యం. అంటే
పులి అనేది నోన్ క్వాంటిటీ అది. ఎగ్జాక్ట్లీ. దానికి పళ్ళు ఉన్నాయి, ఇవి ఉన్నాయి. రెండు చోట్ల మీరు చచ్చిపోతారు. అది తెలిసినా కూడా యూ విల్ బి మోర్ స్కేర్డ్ ఆఫ్ దెయ్యం. బికాస్ అది అన్నోన్ పారామీటర్, దానివల్ల ఏమేమి పాసిబిలిటీస్ తెలియదు. డెఫినెట్లీ ఇలా చేస్తుంది అని తెలుసు. అది మీ వెనకాల ప్రస్తుతం మంజీత్ ఉంది. నా వెనకాల థ్యాంక్స్, నేనే మంజీత్ని. రాము రూపంలో వచ్చాను ఇక్కడికి.